హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆదివారం. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు అని అనుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు బాగుండాలనే అనుకుంటాను కూడా. సరే, అయితే మనం ఒక మంచి వ్యక్తి చెప్పాను కదా, అప్పుడు నేను ఇష్టపడే వ్యక్తి, నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారు అని చెప్పాను కదా. ఆయన గురించి చెప్పాలంటే నిన్న సార్ గారికి ఏదో ఇది అవార్డు ఏదో వచ్చింది, ఇంకోటి అయితే భారతరత్న ఏదో రాలేదు, అది కాదు ఇంకోటి వస్తే ఆయన ఏం చేశాడు, ఆ 10 లక్షలు వృద్ధులకి ఇచ్చేసాడు. ఆయనకి గిఫ్ట్గా ఇచ్చింది ఆయన ఇచ్చేసాడు. అంటే చిరంజీవి గారి మనస్తత్వం అసలు వాళ్ళ గురించి అసలు చెప్పుకోవడానికి మనకి ఏమీ హోపే లేదు, అవకాశాలు లేవు, ఛాన్సులు లేవు. అంటే అది ఈ కలియుగం ఉన్నంత వరకు చిరంజీవి ఫ్యామిలీ వరకు మనం ఆయన్ని అసలు ఏం అనకూడదు. అంతే, వాళ్ళ సపరేట్ అది. అంతే, వాళ్ళు కష్టపడి ఆయన చిరంజీవి గారు పైకి వచ్చి అసలు ఆయన లాంటి మనిషి ఈ ప్రపంచం మీద ఆయన ఒక్కరే. అంతే, 1 చిరు గారు అంతే. సరే, ఆయన సాంగ్స్ నేను చూసిన సినిమాలు ఏంటంటే ఆయనవి అప్పట్లో చిన్నప్పట్లో ఏం చూశాను సారువి, అభిలాష అని అప్పుడు కూడా చెప్పాను కదా. ఆ అభిలాషలో ఒక సాంగు, యూరేకా నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికారా మజాక ఛాన్స్, ఎరుపుకో భలే రొమాన్స్, అది కస్సుమన్న కన్నె పిల్ల నువ్వు ఎస్ అంటే అసలు అప్పుడు ఆయనకి రాసిన వాళ్ళని అనుకోవాలి ముందు. అంత బాగా రాశారు ఆయన సాంగ్స్. అవును కదా, మాటలు మళ్ళీ ఆమె రాధికా గారు కూడా భలే మంచిగా నవ్వింది. వాళ్ళిద్దరిని ఇంప్రెషన్ ఇప్పుడు తీసుకొని ఎంతమంది పిల్లలు కూడా అదే పాటలు, చిన్నపిల్లలు కూడా వాళ్ళలాగే డ్యాన్సులు వేయడం, వాళ్ళలాగే చేయడం. అంటే అప్పటిది ఇప్పటికి కూడా ఉంది. అంటే ఆయనలో అసలు ఎవ్వరు ఏమి రిమార్కే ఇవ్వలేరు సార్ మీద, చిరంజీవి సార్ మీద. చిరంజీవి గారు అంటే అంతే. సరే, ఇంకొక సాంగు, ఇంకో సినిమా ఏంటంటే ఆయన చూసింది ఛాలెంజ్లో విజయశాంతి చిరంజీవి గారు. దాంట్లో ఒక సాంగ్ ఉంది, బిందు వదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసలనవే, తొలి వలపే చిలిపి సిగ్గేలని, చెలి సిగురు తొడిగే మొగల వగ్గేలని. ఆ పాట ఐ లవ్ యూ హారిక, నీ ప్రేమకే జోహారిక అంటే ఏంది అది అసలు? ఆ పాటలు ఇప్పుడు ఎవరు రాస్తున్నారా? ఆ పాటలు వస్తాయా? దాంట్లో ఇంకొక సాంగ్ ఉంది, ఇందువదనే కాకుండా ఇంకొక సాంగ్ ఉంది, ఓం శాంతి వయ్యారి వసంతి, నీడిలో ఉంది వేదం, నీ తోడు నాకుంటే వాటం, చకచకచం. అసలు ఆయనకి రాసిన పాటలు ఇప్పుడు ఏమన్నా ఒక్కటన్నా అర్థం అవుతున్నాయా? అప్పుడు రాసిన పాటలు ఎట్టోనా, ఇప్పుడు రాసేవి అసలు ఒక్క పాట కూడా అర్థం కావు. అంత బాగుంటాయి సార్ సాంగ్స్, చిరంజీవి గారి సాంగ్స్ అన్నీ. సరే, అందరూ హ్యాపీగా ఉండాలని, చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, బాయ్.
ఈ ఆదివారం ఆయనవి కొన్ని చెప్పుకున్నాము. ఇప్పుడు ఖైదీలో సాంగ్ కూడా బాగుంటుంది. ఖైదీలో మెర మెర మెరుపురం మేనకనై ప్రణయ పంజరపు సారికనై మలసిత మలయిక గీతికనై మాతా సీతీనే నాగాద వినరగాదయ్యా నీ తపము మాని నా అనే బాట సురులు నరులు చూడలేని సుఖమని హిరా విరిగింది తన ఉదక మండలం సడలింది మునితపో నిశ్చయం నిష్ఠుర నీరస నీరగా అట్లా స్పీడ్ అది ఆ సాంగ్. మానస హృదయం తెలిసింది ఆ క్షణమే మేనక హృదయం అట్లా సూపర్ సాంగ్ అవి. ఆ ఖైదీలో సాంగ్స్ రావు, ఏమి రావు, అంతే ఆయన బట్టే ఉంటాయి. సరే, వచ్చే వారం మళ్ళీ వేరే ఇంకా చాలా ఉన్నాయి సార్వి చెప్పుకుందాం. చిరంజీవి సాంగ్స్, నేను చూసిన సినిమాల్లో నాకు నచ్చిన సాంగ్స్, చిరంజీవి గారి సాంగ్స్, చిరంజీవి గారి సినిమాలు నేను చూసినవి. ఇప్పటి వరకు చూసినవి కూడా ఉన్నాయి, కానీ ఇంకా నేను అంతదాకా రాలా. ఓల్డ్ సినిమాలు చూసినవి చెప్తున్నా, చాలా బాగుంటాయి అవి. మళ్ళీ ఆదివారాలప్పుడు అట్టా వేస్తుంటే టీవీలలో మళ్ళీ చూసి నేను మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటా. హాయ్, బాయ్.